చెక్ చెక్. అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్లీ ఐ వెల్కమ్ సూర్యన్న అండ్ whoever is here from the team of Retro to Hyderabad. I welcome them to Hyderabad. ఎప్పుడు డైరెక్టర్లు ఉండరు. నేను గౌతమ్ని కూడా అంటుంటా, అరే ప్రమోషన్లను నాతో నుండు, నువ్వు వెళ్ళిపోకు అని. డైరెక్టర్లు లాస్ట్ మూమెంట్ వరకు మ్యూజిక్లు ఇవి అవి చేస్తున్నారు. ఈరోజు కార్తిక్ సుబ్బరాజ్ కూడా లేడు. యాక్టర్లు మేము చేయాల్సి వస్తుంటుంది ప్రమోషన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ సూర్యన్న అండ్ టు బీ హియర్ విత్ హిమ్ త్రూ దిస్ ప్రమోషన్. బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిల్మ్, ఒక్క 2 నిమిషాలు మొన్న కశ్మీర్లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avutunna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. Yeah, and coming to the film, Suryana నా లైఫ్ అంతా కొంచెం బ్లర్లు ఉంటుంది. అంటే నేను బతికిన లైఫ్, ఇప్పుడు బతుకుతున్న లైఫ్ రెండు ఒకటేనా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. నేను 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం సూర్యనాని థియేటర్లో చూడడం జరిగింది, గజనీ సినిమాకి. అప్పుడు థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరే. అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి, ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని, అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి, ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు, మొత్తం హార్న్లు బండ్లు వెళ్తుంటాయి. మనని లోపలికి అలౌ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే, ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది. లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము. అలాంటి అన్నీ మర్చిపోయి గజనీ అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న. ఇతను ఎవర్రా, ఏం యాక్టర్రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా. ఐ వెంట్ బ్యాక్, ఐ వాచ్డ్ పితామగన్, ఐ వాచ్డ్ కాకా కాకా. లేటర్ ఆన్ యాజ్ ఐ గ్రూ అప్, ఐ అగైన్ మెట్ హిమ్ ఇన్ థియేటర్స్ అండ్ వాచ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ, చంచల సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్లో కలిగిన ఎమోషన్ ఈరోజు వరకు మర్చిపోను. నేను అప్పుడప్పుడు there are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch that song and I just watch you, because when I first saw it in the theater, I felt something, and sometimes I want to refeel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them, where I just go back and just play it on YouTube and watch. It was one very strong core memory in my life. నేను యాక్టర్ అవుదామని అరౌండ్ 20 years ఉన్నప్పుడు, నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే, నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించిండే. నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది, నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే, అసలు ఎట్లా సాధ్యం, ఇది ఏం చేస్తే ఇట్లాంటి బాడీ వస్తుంది, నేను ఏం చేయాలి, ఈ మనిషి డిసిప్లిన్ ఏంది, ఈ మనిషి డ్యాన్స్ ఏంది, ఈ మనిషి యాక్టింగ్ ఏంది, ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే. నేను చాలామందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని, కానీ నేను ఎక్కడో సరూర్ నగర్లో ఉండేటోడిని, ఈయన చెన్నైలో, మనం ఎవ్వలం కాదు, ఈయన పెద్ద స్టార్. అసలు పెద్దగా ట్రై చేయలే, అడిగినా చాలా ఆలోచించిన, కోరిక చాలా గట్టిగా ఉండే, కానీ లైఫ్లో ఎప్పుడు మా పాత్స్ కలుస్తాయి అనుకోలే. 15 years తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత, 15 years తర్వాత సడన్గా లైఫ్ ఈరోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది. ఇట్ విల్ బీ సచ్ అ స్పెషల్ మూమెంట్. ఐఎమ్ సేయింగ్ ఐ నెవర్ థాట్ అవర్ పాత్స్ విల్ క్రాస్. ఐ రియలీ వాంటెడ్ టు మీట్ యూ 20 years ago.
Today, sharing this moment with you, this film with you, is a very special memory to me in life. సినిమాలు నడుస్తుంటాయి, హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ ఈయనని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఈయన ఎఫర్ట్, ఈయన పర్ఫార్మెన్స్, I always love the actor that he is, irrespective of if I like the film or not. I always love him. That's the kind of performer he is, and that's how much he inspires other actors with his choice in films. You need to have certain balls and courage to pick such random genres of films, such experimental genres of films. And so many of these films are special to so many of us in different ways. Suryana, I hope కాదు రెట్రోలు అంటారు షో చేద్దామని. మే 1st షో చేయండి అన్న, చేయండి, షో చేయండి. ఐఎమ్ సేయింగ్ పుట్ ఆన్ అ షో దిస్ May 1st with retro, and the audience will be there to love you and celebrate you. I hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us, and also you continue doing what you do as a person in life. Something that you do with Agram Foundation is very special. సూర్యన్న అంటే నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే. చిన్నగా ఏవేవో ట్రై చేశాము, కానీ 15 years నుంచి సూర్యన్న వేల మంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటూ వాళ్ళకి జాబ్లు ఇప్పించుకుంటూ, మొన్న చెప్తుండే సూర్యన్న, ఇదే నా ధర్మం. దట్ ఈస్ ప్రాబబ్లీ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. హీ ఫౌండ్ హిజ్ పర్పస్, అండ్ this is something that I connect with, and I felt very personally about. And ee year nenu kuda students to build the community, to give them opportunities. We are doing something which I will announce in the next couple of months, and I hope we can match up to what Agram Foundation and Suryana is doing, and do things with them also in the future, because I feel education is the single thing that can make a huge difference. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా, ఏదన్నా అచీవ్ చేసినా, లైఫ్ని హైస్ వచ్చినా, లోస్ వచ్చినా, గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే. మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే. ఐ నో హౌ బిగ్ అ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్. మార్కులు అంటలేను, మార్కులు నాకు కూడా పెద్ద పీకుడుగా నేను ఏం కాదు, వచ్చినాయి బాగానే చదువుకుంటుండే, కానీ ఇట్లా టాపర్లు, ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే. ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచెస్ యూ how to receive information, what to do with that information, how to deal with stress, how to have memory. They are all of you need to look. మీరందరూ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్లల్లో ఎక్కడక్కడ ఉంటారేమో. ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్? ఇక్కడ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి. దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి. నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి బనికిరాలే, కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్, ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి. సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో, కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా పనికొస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి, ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా
చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st, Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. And Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there. Whenever I asked for it, whenever I didn't ask for it. I remember during Taxiwala, నా సినిమా ఏదో లీక్ అయిపోయింది రిలీజ్ ముందే. టాక్సీ వాళ్ళ గీత గోవిందం 2 లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. ఆయన చెన్నైలో ఉండి ఆయనకి ఎట్లా తెలిసిందో ఆయన ట్వీట్ పెట్టిండు, ఇట్లా చేయొద్దు, ఐ సపోర్ట్ టాక్సీ వాళ్ళ అని. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ అరే మన గురించి కూడా యూ ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు. అప్పుడు ప్రభాస్ అన్న, సూర్య అన్న, ఎవరెవరో పెద్ద వాళ్ళంతా మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్, ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్న. అండ్ లవ్ ఆల్ ఆఫ్ యూ. బిగ్ kisses to all Surya Anna's fans, to all my boys and girls. Big kisses. See you soon. Thank you so much, Vijay. I think that was straight from his heart. And thank you so much for coming for today's event. And Ipudu, I hand over